కర్నూలు శివార్లలో 44వ జాతీయ రహదారిపై జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు మద్యమే మూల కారణమని స్పష్టమవుతోంది. బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ మృతికి కూడా మితిమీరిన మద్యం సేవనం, మత్తులో బైక్ను నడపటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రాధాకృష్ణ ఎవరు ఇట్లా స్టోల్డ్ అన్న సార్ చూడు వాళ్ళు ఇస్తారు సుమోనా కర్నూలు శివార్లలో 44వ జాతీయ రహదారిపై జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు మద్యమే మూల కారణమని స్పష్టమవుతోంది. బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ మృతికి కూడా మితిమీరిన మద్యం సేవనం, మత్తులో బైక్ను నడపటమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత, పూర్తిగా చూసుకున్నట్లయితే ఇంత ఘోర రోడ్డు ప్రమాదం జరగడానికి ముఖ్య కారణము మద్యం సేవించి ఈ యొక్క వాహనం నడపడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మనకున్న సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎక్సైజ్ శాఖ కొన్ని వీడియోలను కూడా విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఆ రోజు 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క చిన్నటేకూరు దగ్గర ఉన్న మద్యం షాపులో ఈ యొక్క శివశంకర్తో పాటు వెరిసామి ఇద్దరు వెళ్ళి మద్యం కొనుగోలు చేసినట్టుగా ఈ యొక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి. మరొకసారి 8:25 మరొకసారి కూడా ఈ యొక్క మద్యాన్ని కొనుగోలు చేసినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన పరిస్థితి. ఆ తర్వాత మద్యం సేవించిన తర్వాత పూర్తిగా లక్ష్మీపురానికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రాంతం నుండి తిరిగి బెల్ట్ షాపులో యొక్క మద్యం కొనుగోలు చేశారనేది వాదన వినపడుతుంది. అయితే ఆ యొక్క మద్యం మరొకసారి కొనుగోలు చేశారా లేదా అనేది విచారణలో తేలనుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలోనే యొక్క డివైడర్ను ఢీకొన్న తర్వాతనే శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరి ఈ యొక్క ఎర్రిస్వామి మాత్రం ప్రాణాలతో బయటపడిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదం, ఇంత పెద్ద బస్సు ప్రమాదం జరగడానికి కేవలం మద్యం సేవించి రోడ్డు మీదకి రావడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యొక్క డివైడర్ ఢీకొన్న తర్వాత శివశంకర్ మృతి చెందడము, ఆ తర్వాత యొక్క బైక్ మాత్రము రోడ్డు మీదనే పడిన తర్వాతనే యొక్క ప్రైవేట్ ట్రావెల్ సంబంధించిన బస్సు దాన్ని ఢీకొన్న తర్వాతనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 19 మంది యొక్క బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన పరిస్థితి కనపడుతుంది. దీనికంతటికీ మూల కారణం కేవలం మద్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పూర్తిగా తీర్చాల్సిన విషయము ఈ యొక్క హైవేల వెంబడి కూడా ఈ యొక్క లైసెన్స్ వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా ఎక్కువగా నిర్వహిస్తున్నారనేది వాదన అనేది బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలోనే వారు ఒక్కసారి కాదు పలుమార్లు యొక్క మద్యాన్ని కొనుగోలు చేసి మద్యం సేవించిన తర్వాతనే ఆ యొక్క రోడ్డు మీదకి రావడము, ఇటువంటి ప్రమాదం జరగడం, ఆ ప్రమాదానికి అనుసరంగానే మరొక బస్సు కూడా యొక్క బైక్ను ఢీకొన్న తర్వాతనే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యొక్క మంటలకు కాలి బూడిదైన పరిస్థితి. ఇప్పుడు ఇక్కడున్న హాస్పిటల్ దగ్గర కూడా ఆ యొక్క బాడీలకు DNA టెస్ట్ నిర్వహించిన తర్వాత రిపోర్ట్ని టాలీ చేసిన తర్వాతనే వాళ్ళ బాడీలను అప్పజెప్పే పరిస్థితి. అంటే ఏ స్థాయిలో యొక్క ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగిందనేది మనం ఒకసారి దీన్ని పరిశీలిస్తే దీనికి అంతటికి కారణము కేవలం మద్యమే. ఈ యొక్క మద్యం సేవించిన తర్వాతనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం కర్నూలు హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఈ యొక్క 10 బాడీలను అప్పచెప్పడం జరిగింది. మరో 7 మంది వారి యొక్క బంధువులు వచ్చిన తర్వాత ఆ పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఈ యొక్క బాడీలను అప్పచెప్పే అవకాశం అయితే కనపడుతుంది. మరో 2 బాడీలకు సంబంధించిన DNA రిపోర్ట్ రావాల్సింది, అది ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రేపటి దాకా ఆ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యొక్క బాడీలను వారికి అప్పచెప్పే అవకాశం ఉంది. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. కర్నూలు శివార్లలో 44వ జాతీయ రహదారిపై జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు మద్యమే మూల కారణమని స్పష్టమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మూర్తి,
కవిత, ఏదైతే కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధాన కారణం మద్యమే అనేటువంటి విషయం తేటతెల్లమైంది. ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల విచారణలో ఆ మద్యాన్ని కొనుగోలు చేసినటువంటి శివశంకర్ ఆ తర్వాత మద్యం మత్తులో పెట్రోల్ బంక్ వద్దకు వెళ్ళి ఆ తర్వాతన మళ్ళా బైక్ను నడుపుతూ మద్యం మత్తులో జాతీయ రహదారిపై వెళ్తూ డివైడర్ ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ అధికారులు విచారణలో తేలింది ఏమంటే, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రేణుక ఎల్లమ్మ వైన్స్ వద్ద, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పెద్ద టేకూరు వద్ద ఉన్నటువంటి శ్రీ 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 రేణుక ఎల్లమ్మ వైన్స్ అనేటువంటి ఈ యొక్క వైన్ షాపులోనే 23వ తారీఖు నాడు 7 గంటలకు కరెక్ట్గా 6:58 మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ వద్దకు వచ్చి మొదట 2 బాటిల్స్ 99 రూపీస్ సంబంధించినటువంటి 2 బాటిల్స్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత గంటన్నర వ్యవధిలోనే మరొక బాటిల్ కొనుగోలు చేయడానికి ఇదే ప్రాంతానికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మనకు కనిపిస్తున్నటువంటి అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ సీసీ కెమెరానే ఆ యొక్క దృశ్యాలను ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాప్లో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్నటువంటి కౌంటర్లో సేల్స్ జరిగేటప్పుడు ఆ యొక్క సీసీ కెమెరాలో నమోదైనటువంటి దృశ్యాలు. ఎక్సైజ్ అధికారుల విచారణలో మద్యం మత్తులోనే అతను డ్రైవ్ చేశాడు. ఆ తర్వాతన గంటన్నర వ్యవధిలోనే రెండు బాటిల్స్ కొనుగోలు చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత ఒక బాటిల్ కొన్నాడు. అసలు ఏం బాటిల్ కొన్నాడు, అసలు ఎన్ని బాటిల్స్ కొనుగోలు చేశాడనేది మద్యం షాప్లో ఉన్నటువంటి విక్రయదారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని గంటలకు వచ్చాడో, ఆ రోజు ఏం జరిగింది బ్రదర్? టైం మనకు లేదు. ఏమంటారు, క్యాషియర్ ఉండే వేరే ఆయన. క్యాషియర్ ఆయన ఈరోజు డ్యూటీలో లేడు, అట్లా ఇంకో క్యాషియర్ ఉన్నాడు. అట్లా చూసినాం. మామూలు అయితే చీపే తీసుకున్నాడు. మనం ఆ రోజు డ్యూటీలో లేము, క్యాషియర్ లేడు ఈరోజు, ఆయన డ్యూటీ దిగినాడు. సుమో అంతే. అది మనకు అంత తెలియదు. ఆయన క్యాషియర్ ఉన్నాడు అట్లా, ఆ క్యాషియర్ లేడు మనకి. చూసినాం కానీ మీకు తెలుసు, ఇంకా వీడియోస్ రెండు మొదట 2 తర్వాత 1 అంతే. సుమో బ్రాండ్. ఒకసారి ప్రస్తుతం ఏదైతే ఆ వైన్ షాపులో మనం ఉన్నటువంటి యొక్క బ్రాండ్ ఏదైతే ఉందో సుమో బ్రాండ్, నాణ్యమైన మద్యాన్ని అందిస్తామంటూ ఎన్నికల ప్రచార సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 99 రూపాయలకే మద్యం అందిస్తామంటూ ముందుగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు సుమో బ్రాండ్, ఈ బ్రాండ్ను మొదట 6:58 కంటే 7 గంటలకు 23వ తారీఖు నాడు కొనుగోలు చేసినటువంటి శివశంకర్ ఆ తర్వాత మళ్ళా గంటన్నర వ్యవధిలోనే 8 గంటల సమయంలో వచ్చి మళ్ళా ఈ యొక్క వైన్ షాపు వద్దనే మళ్ళీ మరొక బాటిల్ కొనుగోలు చేశాడు. సుమో బ్రాండ్ 99 రూపాయల మద్యం బాటిల్ మొత్తం 3 బాటిల్స్ కొనుగోలు చేశారు. మొదట 7 గంటలకు 2 బాటిల్స్ అయితే తర్వాత వచ్చేసరికి 1 బాటిల్ కొనుగోలు చేశారని చెప్పి కౌంటర్లో ఉన్నటువంటి సిబ్బంది, ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం 99 రూపాయలకి కొనుగోలు చేసినటువంటి మద్యం 19 మంది ప్రాణాలు తీసే స్థాయికి వెళ్ళిందంటే మద్యం రాష్ట్రంలో ఏ స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. 10 గంటల తర్వాతన అతను మళ్ళా వేరొక చోట కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. వైన్ షాప్ క్లోజ్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మనం చూస్తూనే ఉన్నాం. బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ క్రమంలోనే బెల్ట్ షాపుల వద్ద కూడా ఇతను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ వద్ద గంటన్నరకే 7 గంటలకు ఒకసారి, 8:30 గంటల సమయంలో ఒకసారి, గంటన్నరకే 2 సార్లు కొనుగోలు చేయడానికి అతను వైన్ షాప్ దగ్గరికి వచ్చి మద్యం కొనుగోలు చేశాడంటే ఆ తర్వాత అర్ధరాత్రి పూట 2:22 వరకు కూడా అతను మద్యం మత్తులో ఉన్నాడు. ఆ తర్వాత మద్యం కొనుగోలు చేయడానికి బెల్ట్ షాపులను ఆశ్రయించాడనేది మనం ఓవరాల్గా చూస్తూ ఉంటుంటే మద్యం కొనుగోలుకు సంబంధించి అతను బానిసగా మారటం, మద్యం మత్తులో షాపులు క్లోజ్ చేసిన తర్వాత బెల్ట్ షాపులే ఆధారం కావడంతో అడుగడుగున దొరుకుతున్నటువంటి బెల్ట్ షాపులకు సంబంధించి ప్రధానంగా మనకు ప్రస్తుతం తెలిసినటువంటి లక్ష్మీపురంలో ఎక్కడ కొనుగోలు చేసినట్టుగా కొంత ప్రాథమిక సమాచారం ఉంది. ఆ బెల్ట్ షాపుల వద్ద కొనుగోలు చేసిన తర్వాతన అతను పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ పట్టించుకుని ఆ తర్వాత కొద్దిసేపటికే చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి వద్ద ఉన్నటువంటి డివైడర్ ఢీకొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనక కూర్చున్నటువంటి ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో అతను డివైడర్ మధ్యలో పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. వారంతా కూడా ఆ తర్వాత బైక్ రోడ్డు మీద జాతీయ రహదారి మీద ఉండడంతో వెనుక నుంచి బైక్ను తీసుకుని సైడ్కి లాగే క్రమంలో ఒక్కసారిగా వేగంగా వచ్చినటువంటి యొక్క కావేరీ ట్రావెల్స్ బస్సు ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోవడంతో పెట్రోల్తో నిండి ఉన్న ట్యాంకర్తో పగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి
19 మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఈ యొక్క మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం ప్రధాన కారణమైతే విచ్చలవిడిగా ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలు దొరుకుతుండటం. అతను శివశంకర్ కొనుగోలు చేసింది మొదట 7 గంటలకు ఒకసారి, ఆ తర్వాత 8:30 గంటలకు ఒకసారి, ఆ తర్వాత మళ్ళీ మద్యం మత్తు తగ్గకపోవడంతో కొన్ని బెల్ట్ షాపులను ఆశ్రయించి మద్యం కొనుగోలు చేసినట్లుగా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. మనకు దొరికినటువంటి సమాచారానికి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్లో 2 సార్లు కొనుగోలు చేశాడు. ఒక 7 గంటలకి 8:30 గంటలకు 2 సార్లు వచ్చాడంటే మిగిలినటువంటి 2:30 గంటల సమయంలో మధ్యలో ఎన్నిసార్లు ఈ యొక్క బెల్ట్ షాపులను ఆశ్రయించాడు అనేది మనకి అంచనా వేసుకోవచ్చు. మొత్తానికైతే మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.